See, my girl. Maruleeshwarive, Marurasala Anjalive, Mantrasharive, Maguswasala Anjalive. Tene vinuvo, tene kidavo, tele delarana. Sinnala nuvo, vendi mantavo, kaake telusukona. Sakanaina mallikava. నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో శవ్వారాలే పూరకం ముస్తాబే వంటేసిందే బాబు ఇలా బాగానే నేను రాను బాబా నే అట్టంటి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా ఒక్కసారి పడికి మహాలెక్క నన్న దియ్యడు ఒక్కసారి కడికి మహాలెక్క నన్న దియ్యడు పడేదాక పరేషాను చేస్తాడు వాడు ఒకే అని అంటి మహాపోయో దూరం అంటాడు ఒక్కసారి పడికి మహాలెక్క నన్న దియ్యడు కానీ మేము అంగన్వాడీ నుంచి కూడా చదివాము. కానీ అలాంటిది ఇవాళ వీడ్కోలు పలకడం అంటే అంత సులువైన విషయం అయితే అసలు కాదు. కానీ ఏం చేస్తాం, మాకు 10th క్లాస్ ఎండింగ్ చెప్పాల్సిందే. ఈ 15 రోజులు మేము బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా మా టీచర్స్ మేము మందలించినా తిట్టినా వాళ్ళ సహనాన్ని కోల్పోయినా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయినా సరే మా క్లాస్ తరపున క్షమించమని అడుగుచున్నాను.
మా టీచర్స్ మాకు చాలా మేము విద్యాబుద్ధులు చాలా నేర్పారు. మేము వినకపోయినా వాళ్ళు చాలా భరించి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి మేము చేసిన తప్పులన్నీ కూడా మందలించమని అడుగుతున్నాను. మేము ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, పైకి చేరుకోవాలన్నా, నేలపై ఉండాలన్నా మా చేతిలోనే ఉంది. మా టీచర్స్ చెప్పిన విద్యాబుద్ధులు మా ఉన్నత స్థాయికి ఎదిగి మీ మంచి జీవితాలు, మంచి జాబులు తెచ్చుకుని ఈ టీచర్స్ ని మళ్ళీ మమ్మల్ని ప్రతి క్షణం కూడా తలమని ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చి అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా పాస్ అయ్యి అందరం కూడా ఫెయిల్ అవ్వకుండా ఏ సబ్జెక్టు కూడా ఆగకుండా ప్రతి సబ్జెక్టు కూడా పాస్ అవ్వాలి. అందరం కూడా మంచి జాయిలో ఉండాలి, ఉన్నత శిఖరాల్లో ఉండాలి, మంచి జాబ్స్ తెచ్చుకుని వీళ్ళంతలా కలిసి చదువుకున్నాం ఇలా జాబ్లో ఉన్నా కనిపించాలి. మా టీచర్స్ మేము ఎంత ఇబ్బంది పెట్టినా ప్రతి క్షణం కూడా మాతో హ్యాపీగానే ఉండేవారు. వాళ్ళు సహకరించిన రోజులు మాత్రం కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళతో మేము గడిపిన కొన్ని రోజులు అయితే ఎప్పటికీ మరవని రోజులు. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా అమ్మ లాంటి వాళ్ళు, సార్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా సరే మేమే మొహాలు మార్చిన టీచర్స్ మాకు చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఇదే ఫ్రెండ్షిప్ మళ్ళీ కాలేజ్లో రావాలని, ఇలాంటి ఫ్రెండ్స్ అందరం కూడా ఒక స్థాయిలో చేరుకోవాలని కోరుకుంటున్నాము. ఈ టీచర్స్ మేము ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ప్రతి క్షణం కూడా వీళ్ళు ఎలా రాస్తున్నారు ఏంటి అని తలమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యే సబ్జెక్టు కూడా ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ స్కూల్ మొహం చూసినా చూడండి. అందరం కూడా రేపటి నుంచి కరెక్ట్గా 15 రోజులు ఉంది. ఆ 15 రోజులు బాగా చదువుకుని ఉండాలి. మేము ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, ఎత్తున ఎగరాలన్నా, నేలపై ఉండాలన్నా మా చేతిలోనే ఉంది. మేమే సిద్ధంగా ఉండాలి. మా జీవితానికి పునాది ఇక్కడే పడింది. 10వ తరగతి మేము చదువుకున్న పాఠశాల నేల వంటిది. ఎక్కడ కూడా ఉంటారు, వేరే స్కూల్లో ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుకుంటామంటే ఎక్కడా లేదు. 6th 7th లో కూడా ఎండింగ్ అయిపోద్ది, వాళ్ళు వెళ్ళిపోతారు, అప్పుడు ఏడుస్తారు. కానీ మేము ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ కూడా చదివాం కదా. మాకు తాయితనము మా చిల్లర పనులు కూడా ఇక నుంచి సాగవు. కాలేజ్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తెలియదు. ఒక 2-3 నెలలు అవుతుందే కానీ వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అవ్వరు. కానీ ఫ్రెండ్స్ ఎప్పటికీ మర్చిపోలేము. ఈ పాఠశాలను ఎప్పుడు మరవకుండా ఉన్నత స్థాయికి ఎదిగి ఈ టీచర్స్ మళ్ళీ కలవమని అడుగుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయునికి నా నమస్కారములు, ధన్యవాదాలు. టీచర్లు కూడా ఇబ్బంది పెట్టాము, కానీ మిగతా వాళ్ళు కూడా 10th ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదివారు. వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిపోతున్నామని బాధ ఉంటుంది, ఇప్పుడు మాకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు టీచర్స్ని ఈ 2 ఏళ్లలో మేము ఎంత మర్చిపోలేము. ఇప్పుడు మేము వెళ్ళిపోయినా మర్చిపోలేము. అంత బాగా మాకు చక్కగా చదువు చెప్పారు. నేను మా ఫ్రెండ్స్తో ఎంతలా గడిపిన ఈ 10th క్లాస్ మాత్రం నాకు చాలా ఎప్పుడు గుర్తుంటుంది. ఈ 5 ఏళ్ళు ఎప్పుడు నాకు గుర్తుంటాయి. మేము టీచర్లు కూడా ఎప్పుడు మర్చిపోము. అందరూ మళ్ళీ ఎప్పుడోకప్పుడు కలిసి టీచర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాము. ఈ పార్టీలో మన హెచ్ఎం సార్ గారు లేరని చాలా బాధగా ఉంది. అనురాధ గారు కూడా మీటింగ్కి వెళ్ళారు. కానీ ఈయన మాత్రం చాలా చక్కగా మనకు చదువు చెప్పారు. మిగతా వాళ్ళకి కూడా వీళ్ళు ఉండాలని, మిగతా క్లాసులు కూడా బాగా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా ఆకతాయిగా ఉన్న ఇక్కడి నుంచైనా మంచిగా నడుచుకొని మీ తల్లిదండ్రుల పేర్లు, మీకు చదువు చెప్పినటువంటి గురువుల పేర్లు నిలబెట్టాలి. అండ్ 9th క్లాస్ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. అందులో మా అక్క కూడా ఉంది. మా అక్క బాగా చదువుకొని, మా అక్క ఫ్రెండ్స్ కూడా బాగా చదువుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసి మా మమ్మీకి మా డాడీకి పేరు తెస్తే అదే నాకు కోరిక. అండ్ అందరికి అంటే 10th క్లాస్ మై సిస్టర్స్, 10th క్లాస్ బాయ్స్ మై బ్రదర్స్, అందరూ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా రాసి మంచి మార్కులు తెచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరపురాని తిరిగి రాని గురుతుల నుండి
We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. We miss you. చాలా జ్ఞాపకాలు ఉండుంటాయి కదా మీకు కదా, వాటినన్నింటినీ జాగ్రత్తగా అలాగే దాచుకోండి. మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తానికి వెళ్తున్నారో అక్కడ చక్కగా కుదురుగా మంచి పిల్లలు, వీళ్ళు దుంపగడప నుంచి వచ్చారు, చాలా డిసిప్లైన్ గా ఉన్నారు అన్న పేరు మాత్రం తీసుకురండి. జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయండి. అమ్మమాలిక అందరికి కూడా శుభాశీస్సులు. అమ్మను నమ్ముకుంటిని, అమ్మను నమ్ముకుంటిని, అహమ్ము ఇహమ్మును మాని పూనికన్, అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మను, సుగీతమ్ముల సత్కవిత్వమ్ముల ధారలు ధారలత ఉగ్గుపాలుగా గుమ్మని పోసినట్టి, రసగూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయో అమ్మను నమ్ముకుంటిని. సమ్మిళదార్ద్రభావ మనసా వచసా శిరసా పదే పదే రమ్మని చేరబిల్చి, శిరమ్ము రమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకుంటిని. ఇమ్మహనీయ భారముల్ నీనిక మోయలేనటంచు, కంఠమ్మున కచ్చపిన్నిల్పి నా మృదు భాషల పల్లవించు, వ్యాజ్యమ్మున సుస్వరావళి నిషిక్తము చేసినట్టిదైన మా అమ్మను నమ్ముకుంటిని. అమ్మను అమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్యదీక్షతో, సొమ్ములు గిమ్ములు కొనికి చొక్కి శరీరము వాయకుండ, ఏ సమ్మెట పోటులన్బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వ రాజ్యమ్మున రాజరాజుగా తుషార పటీర మరాళ కీర్తి అయి, కొమ్ములు క్రుమ్ము గిత్తలన్ కోలన బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుట చేజనించు, ఏ చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు, అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకుతి దూరుడు, ఆర్ద్రచిత్తుడో బమ్మెర పోతరాజకవి భాగవతంబు జగత్తితార్థమై, క్రమ్మిన కారు చీకటిల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన, క్రమ్మిన కారు చీకటుల మానవాళికిన్ చిమ్మిన మానవాళికిన్ ఆ అమ్మను నమ్ముకుంటిని. మహాజనులారా గ్రహింపుడి సభన్. కాబట్టి ఈ సభలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే, అటువంటి అమ్మ ఆశీస్సులతోటి గొప్ప గొప్ప కవులు. 10th క్లాస్ పిల్లలందరికీ నా శుభాశీస్సులు. మీరందరూ కూడా చక్కగా ఎగ్జామ్ రాసి మన స్కూల్ కి, అంటే మీరు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి దేన్నైనా మిమ్మల్ని మాదిరిగా తీసుకుంటారు మీ తర్వాత వాళ్ళు. మా ఫస్ట్ బ్యాచ్ మంచి రిజల్ట్ తెచ్చి మీ టీచర్స్ కి, మరి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి సంతోషాన్ని, మంచి పేరుని తెస్తారని ఆశిస్తున్నాను. 10th అనేది జీవితంలో టర్నింగ్ పాయింట్. మన జీవితాలు పైకి ఎదగాలన్నా, లేదంటే జీవితాన్ని మనం కిందకి అధోలోకానికి వెళ్ళిపోవాలన్నా కూడా 10th లో ఉన్న మన ప్రవర్తన, మన మార్క్స్ అనేది ప్రధాని 10th మార్క్స్ అడుగుతారు. కాబట్టి మీరు ఇంతవరకు చదివారు, మీకు సామర్థ్యానికి మించే కష్టపడ్డారు. ఈ 15 రోజులు కూడా మేము చెప్పినవన్నీ కూడా ఒకసారి రికలెక్ట్ చేసుకుని, మీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని చక్కగా పరీక్షలు రాస్తారని ఆశిస్తున్నాను. అది పద్మలాటి గారు చెప్పినట్లు మీరు వెళ్ళే సెంటర్లో కూడా ముందు మీకు వచ్చింది రాసేయండి. రాసి నీట్ గా రాసి చక్కగా మంచి స్కోర్, మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ అందరి కొరకు ప్రేయర్ చేస్తున్నాను. మీ అందరికి ఆల్ ది బెస్ట్. ముందుగా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. 10th ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మంచిగా రాసి మంచి మార్కులతో మంచి పాస్ అవ్వండి. అట్లాగే అందరూ కూడా పై చదువులు చదువుకుంటే అందరి భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలండి. విద్యార్థులందరికీ నా
ఆశీస్సులు. నేను 2017లో ఈ స్కూల్ని దుబ్బగడకు వచ్చానండి. అప్పటికి వెళ్ళి 3rd క్లాస్ చదువుతున్నారు. నేనే ఫస్ట్ 3rd క్లాస్ టీచర్ దానికి. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, 10th క్లాస్కి వచ్చేసారు. రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఎక్కడితో ఆకుండా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. 10th క్లాస్ విద్యార్థులకు నా శుభాశీస్సులు. మీరందరూ ఎగ్జామ్ బాగా రాయండి. ఫస్ట్ వచ్చినవన్నీ బాగా రాసుకోండి, తర్వాత కొంచెం లైట్గా వచ్చినాయండి. లాస్ట్లో మీకు తెలియనివి ఏదో ఒకటి రాయండి, వదలొద్దు, అన్నీ కూడా రాసుకోండి. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం 10th ఈ స్కూల్లో పెట్టారు. ఫస్ట్ బ్యాచ్ మీరే కాబట్టి మీరు జాగ్రత్తగా చదివి అందరూ స్కూల్కి అలాగే ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. 10th బ్యాచ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మన బాండ్ ఎప్పటి నుంచి 2017 అవునా? అప్పుడు ఏ క్లాస్ మీరు? 3rd క్లాసు. ఇప్పుడు 10th క్లాసు. 7 years అమ్మా. కానీ అప్పటికప్పుడులే మీలో చాలా మార్పులు వచ్చినాయి. ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా 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 మార్పులు వచ్చినాయి. అది సహజ సిద్ధం. కాకపోతే ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. ఏమా భవిష్యత్తులో మనం ఉన్న స్థితికి వెళ్ళాలంటే మనసుని అదుపులో పెట్టుకోవాలి. అవునా కదా? అరే అదో పరిగెడుతూ ఉంటుంది, దేని పడి దేనికి పడుతుంది అని కదా, దాన్ని పక్కన వేసి దాని మంచి వైపు మాత్రం మళ్ళిస్తూ ఉండాలి. అలా అయితేనే మన జీవితంలో ఉన్నత శిఖరాలని సాధించగలం. ఏమా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకి మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్. ఇది ఫస్ట్ స్టెప్ మీ జీవితంలో. మీరు ఉన్నత శిఖరాలను ఎక్కడానికి ఫస్ట్ స్టెప్ ఇది. ఏమా ఎప్పుడు ఫస్ట్ స్టెప్ ఎలా ఉండాలి? చాలా గ్రాండ్గా ఉండాలి. అలా ఉంటే మన లైఫ్ కూడా గ్రాండ్గా సెటిల్ అవుతుంది. అవునా కాదా? గ్రాండ్గా ఉండాలంటే మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలి. మనకి టీచర్స్ అందరూ కూడా, మీ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా ఏది ఎలా రాయాలి ఏంటన్నా చక్కగా మీ అందరికీ చెప్పే ఉంటారు కదా. అలాగే ఇంపార్టెంట్ కూడా ఈ 100 days ప్రణాళికలో మేము ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా ఉన్నది మనకి జస్ట్ 12 days or 13 days అంతేనా? 15 నుంచి ఎగ్జామ్స్. ఇవాళ 1st తారీఖు, ఇంకా 16 days ఉంది. ఈ 16 days కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మీ లైఫ్ మీరు ఉపయోగించుకోవాలి. అంటే దాన్ని చదువుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఎవరు బాగా చదివితే వాళ్ళు ఉన్న స్థితికి వెళ్తారు. అవునా కదా? ఇందులో ఒకటే సిచ్యువేషను. చదువు అన్నది ఏంటంటే దాని మీద శ్రద్ధ పెట్టిన వాళ్ళకి ఆ తల్లి బాగా అనుగ్రహిస్తుంది, శ్రద్ధ లేని వాళ్ళకి అనుగ్రహం ఉండదు. వినపడుతుందా? కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే కనీసం ఇప్పుడు వరకు చదివారు, బాగానే చదివారు, ఇంకా బాగా చదవాలంటే ఈ 16 రోజులు కూడా ఏం చేయాలంటే మీరు దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఏమా ఏ సబ్జెక్ట్ మీకు ఆ సబ్జెక్ట్ మీద ప్లస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్ ఒకసారి ఎలా రాయాలన్నది నా ఉన్న ఐడియా ప్రకారం చూస్తాం. మీకు 3:15 గంటల ఎగ్జాము, 3 గంటల 15 నిమిషాలు. ఆ పైన 15 నిమిషాలు దేనికి మీకు? మరి ఇందులో పేపర్ ఇవ్వగానే దిక్కులు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమా కాబట్టి తప్పనిసరిగా మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత, హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్విజిలేటర్ అది OMR షీట్ ఎలా నింపాలి ఏంటన్నది మీకు చెప్తారు. మీరు కంగారు పడి ఏం చేసేవద్దు. 1-2 రోజులు మీకు అలవాటు అయితే మీరు చేయొచ్చు. అంతేగాని మీరు దాన్ని ఏదో చేశారనుకోండి, అది కొట్టివేతలు వస్తే ఇబ్బంది అవుతుంది. OMR షీట్ వస్తుంది కదా మీకు. సరే ఆ OMR షీట్ ఎలా నింపాలి ఏంటన్నది మీకు అక్కడ మీ ఇన్విజిలేటర్ వాళ్ళు చెబుతారు. అది చెప్పింది శ్రద్ధగా అని ఒకవేళ కూడా శుభాశీస్సులు. మరి ఈ స్కూల్కి నేను వచ్చి 2 years అవుతుంది. 2వ సంవత్సరం ఇది. 9th నుంచి 10th క్లాస్కి వచ్చి అప్పుడే 10th క్లాస్ అయిపోయిందా అన్నట్టుగా ఇయర్ కంప్లీట్ అయిపోయింది.
మరి ఈ సంవత్సరం ఫస్ట్ బ్యాచ్ మీరు. రిజల్ట్ అనేది స్కూల్లో మరి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రతి హై స్కూల్లో కూడా వాళ్ళ నేమ్ ఇక్కడ నోట్ చేస్తారు. మరి ఆ లక్కీ ఫీలో ఎవరై ఉంటారు మరి మీలో ట్రై చేయండి. మీరు బాగా కష్టపడి మీ పేరు శాశ్వతంగా స్కూల్లో నిలబడిపోయేలాగా, అలాగే మీ ఊరు మొత్తం చెప్పుకునేలాగా, గర్వపడేలాగా మీరు మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మాస్టర్ చాలా చక్కని విషయాలు చెప్పారు. మన ఎగ్జామ్లో ఎలా రాయాలి, సో ఏ కోచింగ్తో స్టార్ట్ చేయాలి, మనకు బాగా వచ్చిన కోచింగ్తో స్టార్ట్ చేయాలి. అలాగే హ్యాండ్ రైటింగ్ ముఖ్యంగా చాలా నీట్గా రాయాలి. సో హ్యాండ్ రైటింగ్ చూడగానే చాలా బాగా రాశారు, బాగా చదువుతారని ఇంప్రెషన్ రావాలి. వస్తే మనకి మంచి మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇంకే విషయం ఏంటంటే చెప్పేది, బాయ్స్కి గర్ల్స్ అయితే ఇంకా ఎగ్జామ్ హాల్ బయటికి వెళ్ళిన తర్వాత మీరు నాకు తెలిసి కామ్గానే ఉంటారు. బాయ్స్ అయితే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 బట్టలు ఇప్పేసి ప్యాంట్కి చిరిగిపోయిన ప్యాంట్లు అలాంటి పనికిమాలు వేసుకెళ్ళకుండా చక్కగా డీసెంట్గా ఉండేలా వెళ్ళండి. ఇక్కడ ఇన్వర్టర్ చూడగానే రాముడు మంచి పోరాడు అన్నట్టుగా ఉండాలి. నిన్న రెక్లెస్గా కూర్చుని ఇలా చూడడం, రెస్పెక్ట్ లేకుండా ఉంటే కనుక అది మీరే ఇబ్బంది పడతారు. అది చూసుకోండి. ఒబీడియంట్గా ఉండండి. అక్కడ ఇన్విజిలేటర్ లేదా ఇతర ఆఫీసులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఒబీడియంట్గా వాళ్ళు అడిగిన దానికి సమాధానం కరెక్ట్గా చెప్పండి ఏమైనా అడిగితే. అలాగే బాగా చదివి ఇంతకాలం చదివి ఆ రోజు గడిచిపోయినాయి. మరి ఇంకా ఉన్నటువంటి ఈ 15 రోజులు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పూర్తిగా చదువు మీద పెట్టండి. చదువు మీద పెట్టి బాగా శ్రద్ధగా చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు, అందులో డౌటే ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే కష్టపడాలి. సో అది కష్టం అనేది ఇష్టంతో చేయాలి. ఇంకా చదవలేకపోతున్నారా, ఎందుకు పాస్ అవ్వాలా అన్నట్టుగా బాధపడిపోతూ చదివితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదివింది మైండ్లో ఉండదు. కాబట్టి ఇష్టంతో కష్టపడి చదవండి. మంచి మార్క్స్ సాధించి ఈ స్కూల్కి, మీ తల్లిదండ్రులకి, ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీకు తెలియపరిచేది ఏంటంటే, మరి ప్రధాన ఉపాధ్యాయుల వారికి అనుకోకుండా మరి యాక్సిడెంట్ జరగడం, ఆయన బెడ్ రెస్ట్లో ఉండడం, అలాగే అనురాధ టీచర్ గారు మీటింగ్ ఉండి భీమవరం వెళ్ళడం, అలాగే హిందీ మాస్టర్ కూడా వాళ్ళ నాన్నగారికి బాగాలేదని కవర్ వస్తే వెళ్ళడం, బ్యాగన్ టీచర్ గారు కూడా ఆవిడకి ఆపరేషన్ అయింది, ఆవిడ విశ్రాంతిలో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి తెలియపరిచారు. మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
పలకడం అంటే అంత సులువైన విషయం అయితే అసలు కాదు. కానీ ఏం చేస్తాం, మాకు 10th క్లాస్ ఎండింగ్ చెప్పాల్సిందే. ఈ 15 రోజులు మేము బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా మా టీచర్స్ మేము మందలించినా, తిట్టినా, వాళ్ళ సహనాన్ని కోల్పోయినా, వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయినా సరే మా క్లాస్ తరపున క్షమించమని అడుగుచున్నాను. మా టీచర్స్ మాకు చాలా, మేము విద్యాబుద్ధులు చాలా నేర్పారు. మేము వినకపోయినా వాళ్ళు చాలా భరించి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి మేము చేసిన తప్పులన్నీ కూడా మందలించమని అడుగుతున్నాను. మేము ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, పైకి చేరుకోవాలన్నా, నేలపై ఉండాలన్నా మా చేతిలోనే ఉంది. మా టీచర్స్ చెప్పిన విద్యాబుద్ధులు మా ఉన్నత స్థాయికి ఎదిగి మీ మంచి జీవితాలు, మంచి జాబులు తెచ్చుకుని ఈ టీచర్స్ ని మళ్ళీ మమ్మల్ని ప్రతి క్షణం కూడా తలమని ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చి అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా పాస్ అయ్యి అందరం కూడా ఫెయిల్ అవ్వకుండా, ఏ సబ్జెక్టు కూడా ఆగకుండా ప్రతి సబ్జెక్టు కూడా పాస్ అవ్వాలి. అందరం కూడా మంచి జాయిలో ఉండాలి, ఉన్నత శిఖరాల్లో ఉండాలి, మంచి జాబ్స్ తెచ్చుకుని వీళ్ళంతలా కలిసి చదువుకున్నాం ఇలా జాబ్లో ఉన్నామో కనిపించాలి. మా టీచర్స్ మేము ఎంత ఇబ్బంది పెట్టినా ప్రతి క్షణం కూడా మాతో హ్యాపీగానే ఉండేవారు. వాళ్ళు సహకరించిన రోజులు మాత్రం కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళతో మేము గడిపిన కొన్ని రోజులైతే ఎప్పటికీ మరవని రోజులు. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా అమ్మ లాంటి వాళ్ళు, సార్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా సరే మేమే మొహాలు మార్చిన టీచర్స్ మాకు చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఇదే ఫ్రెండ్షిప్ మళ్ళీ కాలేజ్లో రావాలని, ఇలాంటి ఫ్రెండ్స్ అందరం కూడా ఒక స్థాయిలో చేరుకోవాలని కోరుకుంటున్నాము. ఈ టీచర్స్ మేము ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ప్రతి క్షణం కూడా వీళ్ళు ఎలా రాస్తున్నారు ఏంటి అని తలమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యే సబ్జెక్టు కూడా ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ స్కూల్ మొహం చూసిలా చూడండి. అందరం కూడా రేపటి నుంచి కరెక్ట్గా 15 రోజులు ఉంది. ఆ 15 రోజులు బాగా చదువుకుని ఉండాలి. మేము ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, ఎత్తున ఎగరాలన్నా, నేలపై ఉండాలన్నా మా చేతిలోనే ఉంది. మేమే సిద్ధంగా ఉండాలి. మా జీవితానికి పునాది ఇక్కడే పడింది. 10వ తరగతి మేము చదువుకున్న పాఠశాల నేల వంటిది. ఎక్కడ కూడా ఉంటారు, వేరే స్కూల్లో ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుకుంటామంటే ఎక్కడా లేదు. 6th 7th లో కూడా ఎండింగ్ అయిపోద్ది, వాళ్ళు వెళ్ళిపోతారు, అప్పుడు ఏడుస్తారు. కానీ మేము ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాం కదా. మా అక్కతాయితనము, మా చిల్లర పనులు కూడా ఇక్కడ నుంచి సాగవు. కాలేజ్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తెలియదు. ఒక 2-3 నెలలు అవుతుందే కానీ వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అవ్వరు. కానీ ఫ్రెండ్స్ ఎప్పటికీ మర్చిపోలేము. ఈ పాఠశాలను ఎప్పుడు మరవకుండా ఉన్నత స్థాయికి ఎదిగి ఈ టీచర్స్ ని మళ్ళీ కలవమని అడుగుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయునికి నా నమస్కారములు, ధన్యవాదాలు. టీచర్లు కూడా ఇబ్బంది పెట్టాము, కానీ మిగతా వాళ్ళు కూడా 10th ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదివారు. వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిపోతున్నామని బాధ ఉంటుంది, ఇప్పుడు మాకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు టీచర్స్ని ఈ 2 ఏళ్లలో మేము ఎంత మర్చిపోలేము. ఇప్పుడు మేము వెళ్ళిపోయినా మర్చిపోలేము. అంత బాగా మాకు చక్కగా చదువు చెప్పారు. నేను మా ఫ్రెండ్స్తో ఎంతలా గడిపిన ఈ 10th క్లాస్ మాత్రం నాకు చాలా ఎప్పుడు గుర్తుంటుంది. ఈ 5 ఏళ్ళు ఎప్పుడు నాకు గుర్తుంటాయి. మేము టీచర్లు కూడా ఎప్పుడు మర్చిపోము. అందరూ మళ్ళీ ఎప్పుడోకప్పుడు కలిసి టీచర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాము. ఈ పార్టీలో మన హెచ్ఎం సార్ గారు లేరని చాలా బాధగా ఉంది. అనురాధ గారు కూడా మీటింగ్కి వెళ్ళారు, కానీ ఈయన మాత్రం చాలా చక్కగా మనకు చదువు చెప్పారు. మిగతా వాళ్ళకి కూడా వీళ్ళు ఉండాలని, మిగతా క్లాసులు కూడా బాగా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా ఆకతాయిగా ఉన్న ఇక్కడి నుంచైనా మంచిగా నడుచుకొని మీ తల్లిదండ్రుల పేర్లు, మీకు చదువు చెప్పినటువంటి గురువుల పేర్లు నిలబెట్టాలి. అండ్ 9th క్లాస్ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. అందులో మా అక్క కూడా ఉంది. మా అక్క బాగా చదువుకొని, మా అక్క ఫ్రెండ్స్ కూడా బాగా చదువుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసి మా మమ్మీకి మా డాడీకి పేరు తెస్తే అదే నాకు కోరిక. అండ్ అందరికి అంటే 10th క్లాస్ మై సిస్టర్స్
క్లాస్ బాయ్స్ మై బ్రదర్స్ అందరూ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా రాసి మంచి మార్కులు తెచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. All the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చాలా జ్ఞాపకాలు ఉండుంటాయి కదా మీకు కదా, వాటినన్నింటినీ జాగ్రత్తగా అలాగే దాచుకోండి. మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తానికి వెళ్తున్నారో అక్కడ చక్కగా కుదురుగా మంచి పిల్లలు, వీళ్ళు దుంపగడప నుంచి వచ్చారు, చాలా డిసిప్లైన్ గా ఉన్నారు అన్న పేరు మాత్రం తీసుకురండి. జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయండి. మాలిక మీ అందరికి కూడా శుభాశీస్సులు. అమ్మను నమ్ముకుంటిని, అమ్మను నమ్ముకుంటిని, అహమ్ము ఇహమ్మును మాని పూనికన్. అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మను, సుగీతమ్ముల సత్కవిత్వమ్ముల ధారలు ధారలత ఉగ్గుపాలుగా గుమ్మని పోసినట్టి. రసపూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయో అమ్మను నమ్ముకుంటిని. సమ్మిళదార్ద్రభావ మనసా వచసా శిరసా పదే పదే రమ్మని చేరబిల్చి శిరమ్ము రమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకుంటిని. ఇమ్మహనీయ భారముల్ నీనిక మోయలేనటంచు కంఠమ్మున కచ్చపిన్నిల్పి నా మృదు భాషల పల్లవించు వ్యాజ్యమ్మున సుస్వరావళి నిషిక్తము చేసినట్టిదైన మా అమ్మను నమ్ముకుంటిని. అమ్మను అమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములు కొనికి చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులన్బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వ రాజ్యమున రాజరాజుగా తుషార పటీర మరాళ కీర్తి అయి కొమ్ములు క్రుమ్ము గిత్తలన్ కోలన బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుట చేజనించు ఏ చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకుతి దూరుడు ఆర్ద్రచిత్తుడో బమ్మెర పోతరాజకవి భాగవతంబు జగత్తితార్థమై క్రమ్మిన కారు చీకటిల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన క్రమ్మిన కారు చీకటుల మానవాళికిన్ చిమ్మిన మానవాళికిన్ ఆ అమ్మను నమ్ముకుంటిని. మహాజనులారా గ్రహింపుడి సభన్. కాబట్టి ఈ సభలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే అటువంటి అమ్మ ఆశీస్సులతోటి గొప్ప గొప్ప కవులు. 10th క్లాస్ పిల్లలందరికీ నా శుభాశీస్సులు. మీరందరూ కూడా చక్కగా ఎగ్జామ్ రాసి మన స్కూల్ కి, అంటే మీరు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి దేన్నైనా మిమ్మల్ని మాదిరిగా తీసుకుంటారు మీ తర్వాత వాళ్ళు. మా ఫస్ట్ బ్యాచ్ మంచి రిజల్ట్ తెచ్చి మీ టీచర్స్ కి, మరి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి సంతోషాన్ని, మంచి పేరుని తెస్తారని ఆశిస్తున్నాను. 10th అనేది జీవితంలో టర్నింగ్ పాయింట్. మన జీవితాలు పైకి ఎదగాలన్నా, లేదంటే జీవితాన్ని మనం కిందకి అధోలోకానికి వెళ్ళిపోవాలన్నా కూడా 10th లో ఉన్న మన ప్రవర్తన, మన మార్క్స్ అనేది ప్రతిదానికి 10th మార్క్స్ అడుగుతారు. కాబట్టి మీరు ఇంతవరకు చదివారు, మీకు సామర్థ్యానికి మించే కష్టపడ్డారు. ఈ 15 రోజులు కూడా మేము చెప్పినవన్నీ కూడా ఒకసారి రికలెక్ట్ చేసుకుని మీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని చక్కగా పరీక్షలు రాస్తారని ఆశిస్తున్నాను. అది పద్మలాటి గారు చెప్పినట్లు మీరు వెళ్ళే సెంటర్లో కూడా ముందు మీకు వచ్చింది రాసేయండి. రాసి నీట్ గా రాసి చక్కగా మంచి స్కోర్, మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ
మీ అందరి కొరకు ప్రేయర్ చేస్తున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ముందుగా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. 10th ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మంచిగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వండి. అట్లాగే అందరూ కూడా పై చదువులు చదువుకుంటే అందరి భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలండి. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. నేను 2017లో ఈ స్కూల్ని దుబ్బగడకు వచ్చానండి. అప్పటికి 3rd క్లాస్ చదువుతున్నారు. నేనే ఫస్ట్ 3rd క్లాస్ టీచర్ దానికి. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. 10th క్లాస్కి వచ్చేసారు. రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఎక్కడితో ఆకుండా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. 10th క్లాస్ విద్యార్థులకు నా శుభాశీస్సులు. మీరందరూ ఎగ్జామ్ బాగా రాయండి. ఫస్ట్ వచ్చినవన్నీ బాగా రాసుకోండి. తర్వాత కొంచెం లైట్గా వచ్చినాయండి. లాస్ట్లో మీకు తెలియడం ఏదో ఒకటి రాయండి, వదలొద్దు. అన్నీ కూడా రాసుకోండి. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం 10th ఈ స్కూల్లో పెట్టారు. ఫస్ట్ బ్యాచ్ మీరే కాబట్టి మీరు జాగ్రత్తగా చదివి అందరూ స్కూల్కి అలాగే ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. 10th బ్యాచ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మన బాండ్ ఎప్పటి నుంచి 2017. అవునా? అప్పుడు ఏ క్లాస్ మీరు? 3rd క్లాసు. ఇప్పుడు 10th క్లాసు. 7 years అమ్మా. కానీ అప్పుడు మీలో చాలా మార్పులు వచ్చినాయి. ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా 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 మార్పులు వచ్చినాయి. అది సాధించేద్దాం. కాకపోతే ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. ఏమా భవిష్యత్తులో మనం ఉన్న స్థితికి వెళ్ళాలంటే మనసుని అదుపులో పెట్టుకోవాలి. అవునా కదా? అరే అదో పరిగెడుతూ ఉంటుంది. దేనివల్ల దేనికి పడుతుంది అని కదా, దాన్ని పక్కన వేసి దాని మంచి వైపు మాత్రం మళ్ళిస్తూ ఉండాలి. అలా అయితేనే మన జీవితంలో ఉన్నత శిఖరాలని సాధించగలం. ఏమా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకి మీరు ఎగ్జామ్ రాయబోతున్న 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్. ఇది ఫస్ట్ స్టెప్ మీ జీవితంలో. మీరు ఉన్నత శిఖరాలను ఎక్కడానికి ఫస్ట్ స్టెప్ ఇది. ఏమా ఎప్పుడు ఫస్ట్ స్టెప్ ఎలా ఉండాలి? చాలా గ్రాండ్గా ఉండాలి. అలా ఉంటే మన లైఫ్ కూడా గ్రాండ్గా సెటిల్ అవుతుంది. అవునా కాదా? గ్రాండ్గా ఉండాలంటే మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలి. మనకి టీచర్స్ అందరూ కూడా, మీ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా ఏది ఎలా రాయాలి ఏంటన్నా చక్కగా మీ అందరికీ చెప్పే ఉంటారు కదా. అలాగే ఇంపార్టెంట్ కూడా ఈ 100 days ప్రణాళికలో మేము ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా ఉన్నది మనకి జస్ట్ 12 days or 13 days అంతేనా? 15 నుంచి ఎగ్జామ్స్. ఇవాళ 1st తారీఖు, ఇంకా 16 days ఉంది. ఈ 16 days కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మీ లైఫ్ మీరు ఉపయోగించుకోవాలి. అంటే దాన్ని చదువుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఎవరు బాగా చదివితే వాళ్ళు ఉన్న స్థితికి వెళ్తారు. అవునా కదా? ఇందులో ఒకటే సిచ్యువేషను. చదువు అన్నది ఏంటంటే దాని మీద శ్రద్ధ పెట్టిన వాళ్ళకి ఆ తల్లి బాగా అనుగ్రహిస్తుంది. శ్రద్ధ లేని వాళ్ళకి అనుగ్రహం ఉండదు. వినపడుతుందా? కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే కనీసం ఇప్పుడు వరకు చదివారు, బాగానే చదివారు, ఇంకా బాగా చదవాలంటే ఈ 16 రోజులు కూడా ఏం చేయాలంటే మీరు దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఏమా సబ్జెక్ట్ మీకు ఆ సబ్జెక్ట్ మీద ప్లస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్ ఒకసారి ఎలా రాయాలన్నది నా ఉన్న ఐడియా ప్రకారం చెబుతాను. మీకు 3:15 గంటల ఎగ్జాము, 3 గంటల 15 నిమిషాలు. ఆ పైన 15 నిమిషాలు దేనికి మీకు? మరి ఇందులో పేపర్ ఇవ్వగానే దిక్కులు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమా కాబట్టి తప్పనిసరిగా మీరు చేయవలసిన పని ఏంటంటే
మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్విజిలేటర్ అది ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలి ఏంటన్నది మీకు చెప్తారు. మీరు కంగారు పడి ఏం చేసేవద్దు. 1-2 రోజులు మీకు అలవాటు అయితే మీరు చేయొచ్చు. అంతేగాని మీరు దాన్ని ఏదో చేశారనుకోండి, అది కొట్టివేతలు వస్తే ఇబ్బంది అవుతుంది. ఓఎంఆర్ షీట్ వస్తుంది కదా మీకు, సరే ఆ ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలి ఏంటన్నది మీకు అక్కడ మీ ఇన్విజిలేటర్ వాళ్ళు చెబుతారు. అది చెప్పింది శ్రద్ధగా అని ఒకవేళ కూడా శుభాశీస్సులు. మరి ఈ స్కూల్కి నేను వచ్చి 2 years అవుతుంది. 2వ సంవత్సరం ఇది. 9th నుంచి 10th క్లాస్కి వచ్చి అప్పుడే 10th క్లాస్ అయిపోయిందా అన్నట్టుగా ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ సంవత్సరం ఫస్ట్ బ్యాచ్ మీరు. ఆ రిజల్ట్ అనేది స్కూల్లో మరి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రతి స్కూల్లో కూడా వాళ్ళ నేమ్ ఇక్కడ నోట్ చేస్తారు. మరి ఆ లక్కీ ఫీలో ఎవరై ఉంటారు మరి మీలో ట్రై చేయండి. మీరు బాగా కష్టపడి మీ పేరు శాశ్వతంగా స్కూల్లో నిలబడిపోయేలాగా, అలాగే మీ ఊరు మొత్తం చెప్పుకునేలాగా, గర్వపడేలాగా మీరు మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మాస్టర్ చాలా చక్కని విషయాలు చెప్పారు. మన ఎగ్జామ్లో ఎలా రాయాలి, సో ఏ క్వశ్చన్తో స్టార్ట్ చేయాలి, మనకు బాగా వచ్చిన క్వశ్చన్తో స్టార్ట్ చేయాలి. అలాగే హ్యాండ్ రైటింగ్ ముఖ్యంగా చాలా నీట్గా రాయాలి. సో హ్యాండ్ రైటింగ్ చూడగానే చాలా బాగా రాశారు, బాగా చదువుతారని ఇంప్రెషన్ రావాలి. వస్తే మనకి మంచి మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇంకే విషయం ఏంటంటే చెప్పేది, బాయ్స్కి గర్ల్స్ అయితే ఇంకా ఎగ్జామ్ హాల్ బయటికి వెళ్ళిన తర్వాత మీరు నాకు తెలిసి కామ్గానే ఉంటారు. బాయ్స్ అయితే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 బట్టలు ఇప్పేసి ప్యాంటుకి చిరిగిపోయిన ప్యాంట్లు అలాంటి పనికిమాలు వేసుకెళ్ళకుండా చక్కగా డీసెంట్గా ఉండేవాళ్ళు. ఇక్కడ ఇన్వర్టర్ చూడగానే రాముడు మంచి బాడు అన్నట్టుగా ఉండాలి. నిన్న రెక్లెస్గా కూర్చుని ఇలా చూడడం, రెస్పెక్ట్ లేకుండా ఉంటే కనుక అది మీరే ఇబ్బంది పడతారు. అది చూసుకోండి. సో ఒబీడియంట్గా ఉండండి. అక్కడ ఇన్విజిలేటర్ లేదా ఇతర ఆఫీసులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఒబీడియంట్గా వాళ్ళు అడిగిన దానికి సమాధానం కరెక్ట్గా చెప్పండి ఏమన్నా అడిగితే. అలాగే బాగా చదివి ఇంతకాలం చదివి ఆ రోజు గడిచిపోయినాయి. మరి ఇంకా ఉన్నటువంటి ఈ 15 రోజులు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పూర్తిగా చదువు మీద పెట్టండి. చదువు మీద పెట్టి బాగా శ్రద్ధగా చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు, అందులో డౌటే ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే కష్టపడాలి. సో అది కష్టం అనేది ఇష్టంతో చేయాలి. ఇంకా చదవలేకపోతున్నారా, ఎందుకు పాస్ అవ్వాలా అన్నట్టుగా బాధపడిపోతూ చదివితే ఎట్టి వరుసలో కూడా మీరు చదివింది మైండ్లో ఉండదు. కాబట్టి ఇష్టంతో కష్టపడి చదవండి. మంచి మార్క్స్ సాధించి ఈ స్కూల్కి, మీ తల్లిదండ్రులకి, పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీకు తెలియపరిచేది ఏంటంటే, మరి ప్రధాన ఉపాధ్యాయుల వారికి అనుకోకుండా మరి యాక్సిడెంట్ జరగడం, ఆయన బెడ్ రెస్ట్లో ఉండడం, అలాగే అనురాధ టీచర్ గారు మీటింగ్ ఉండి భీమవరం వెళ్ళడం, అలాగే హిందీ మాస్టర్ కూడా వాళ్ళ నాన్నగారికి బాగాలేదని కవర్ వస్తే వెళ్ళడం, బ్యాగన్ టీచర్ గారు కూడా ఆవిడకి ఆపరేషన్ అయింది, ఆవిడ విశ్రాంతిలో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి తెలియపరిచారు. మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.